హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 80. అదే టైంకి పక్క రూమ్‌లో ఎవరో హనీమూన్ చేసుకుంటున్నారు. వాళ్ళ కోసం సెట్ చేసిన సాంగ్ వినిపించేసరికి టక్కున కరణ్ వెనక్కి తిరిగి చూస్తే ధృతి కూడా చూసి వెంటనే మొహం తిప్పేసుకుంది. రూమ్‌లోకి వెళ్ళినా కూడా ఆ పెదవుల స్పర్శ అతని మనసుకి గుర్తొస్తున్న ఫీలింగొస్తే బెడ్ మీద కూర్చొని అబ్బా! ఒంటరిగా ఉన్నప్పుడు ఈ డిస్టర్బెన్స్ ఏంట్రా స్వామి! అసలు చూసుకోకుండా దాని మీద ఎలా పడ్డావురా? అనుకున్న అతనికి నిన్ను టచ్ చేస్తే నీకు కనిపించకుండా వెళ్ళిపోతాను అని చెప్పిన విషయం జ్ఞాపకం రావడంతో వెంటనే లగేజ్ సర్దుకున్నాడు. బయటకొచ్చి ఆ సాంగ్ వినిపిస్తున్న దగ్గరికెళ్ళబోతుంటే అది హనీమూన్ జరుగుతున్న రూమ్. ఎక్కడికెళ్తున్నారు? రూమ్ బాయ్ అడ్డం వచ్చి అడిగాడు. ఇక్కడ వేరే టూరిస్టులు కూడా వస్తున్నప్పుడు అలాంటి సాంగ్స్ పెట్టడం మిగిలిన పడుకునే వాళ్ళకి డిస్టర్బెన్స్ అని తెలీదా? మెయిన్‌గా పెళ్లి కాని వాళ్ళకి అని కరణ్ అసహనంగా అడిగాడు. సార్, ఒక్క నైట్‌కి ఎలాగో అడ్జస్ట్ చేసుకోండి. రేపటి నుంచి వాల్యూమ్ తగ్గించి చూసేలా నేను చూసుకుంటానని అతను అనడంతో, సరే అని చెప్పి వెనక్కి తిరగగానే ధృతి డోర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఒకవైపు ఆ సాంగ్ వినిపిస్తూ ధృతి ఎదురుగా ఉంటే, వద్దనుకుంటున్న చూపు ఆమె వైపే వెళుతూ ఉంటే, నిన్ను టచ్ చేస్తే నీకు కనపడకుండా వెళ్ళిపోతాను అని చెప్పాను కదా! అందుకే వెళ్ళిపోతున్నాను అని ముందుకి వెళుతుంటే, అది నువ్వు అనుకోకుండా చేసింది కానీ, కావాలని చేసింది కాదు కదా! అని చెయ్యి పట్టుకొని ఆపింది. ఎలా చేసినా నేనిచ్చిన మాట తప్పకూడదని మళ్ళీ 10 అడుగులు ముందుకు వేసేసరికి ఇంకొక సాంగ్ స్టార్ట్ అవ్వడంతో ఇద్దరూ తల బాదుకున్నారు. కరణ్ ఇంక నా వల్ల కాదని బ్యాగ్ అక్కడే పడేసి ధృతి చేయి పట్టుకొని ఆమె రూమ్‌లోకి లాక్కొని వెళ్లి డోర్ క్లోజ్ చేయడంతో రూమ్ బాయ్ షాక్ అయిపోయి, ఇప్పుడు వీళ్ళకి కూడా హనీమూన్ జరగబోతుందా అని అక్కడే నిలబడితే కరణ్ తనని గోడకి లాక్ చేయడంతో కళ్ళు నోరు తెరుచుకొని చూస్తూ గుటకలు వేస్తూ టచ్ చేస్తే వెళ్ళిపోతానని చెప్పి నువ్వే ఇలా లాక్కు రావడం, ఇలా ప్రవర్తించడం చాలా పెద్ద తప్పు తెలుసా? వెళ్ళిపోతున్న వాడికి కాలడ్డం పెట్టి మీద పడేసుకొని ముద్దు పెట్టి లాక్ చేయడం కూడా తప్పు తెలుసా?
అని మైకంగా పలుకుతున్న అతని గొంతులో మార్పుకి ఒంటి మీద చెమటలు తుడుచుకోవడం మర్చిపోయి, ప్లీజ్ తొందరపడకు కరణ్ అని అంది. అసలే ఆ సాంగ్స్ ఎఫెక్ట్. పైగా ప్రేమించిన అమ్మాయి కావడం వల్ల ముందు రారమ్మని అదురుతున్న పెదాలు అట్రాక్ట్ చేసేసరికి వాటి మీద దృష్టి నిలిపిన అతనికి దగ్గరకొచ్చి మమ్మల్ని అందుకోమని ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించడంతో ఒక్కసారిగా ఆమెను వదిలేసి నో నో, కరణ్ గాడు చాలా డీసెంట్ అని అక్కడి నుంచి బయటకొచ్చి కింద పడ్డ లగేజ్ తీసుకుని సెకండ్లలో తన రూమ్ లోకి వెళ్ళేసరికి ఏంటి అప్పుడే బయటకొచ్చేసాడు అనుకున్నాడు అక్కడే ఉన్న రూమ్ బాయ్. అర్ధరాత్రి అయ్యేసరికి దితికి బాగా చలి ఎక్కువైపోయి వణుకుతూ ఉండడంతో పక్కన పడుకున్న శక్తికి ఆమె వణకడం అర్థమయ్యేసరికి కళ్ళు తెరిచి చూసి 2 బ్లాంకెట్స్ కప్పినా కూడా ఆమెలో వణుకు తగ్గకపోవడంతో ఆమెని అదాటుగా మీదకి లాక్కుని గట్టిగా కౌగిలించుకోవడంతో వణుకు తగ్గేసరికి చుట్టూ చేతులేసి పడుకుంది దితి. అంత దగ్గరగా ఉన్న ఆమెను చూసేసరికి మది గతి తప్పడం మొదలవ్వడంతో శక్తి తన మీద తన కంట్రోల్ పోగొట్టుకుంటూ నో నో, నువ్వు వీక్ అయ్యావంటే రేపటి నుంచి ఆడుకుంటుందిరా, యు ఆర్ ఏ స్ట్రాంగ్ మ్యాన్ అని తనని తను ఎంత మోటివేట్ చేసుకున్నా అంతకంతకు మతి పోగొడుతున్న దితి స్పర్శకి ఇక తన వల్ల కాలేకపోయింది. కాస్త చలి తగ్గినట్టుగా అనిపించడంతో ఆమెని లేపి పక్కన పడుకోబెట్టేసరికి మళ్ళీ చలికి వణికి మొదలు పెట్టడంతో పిడికిళ్ళు బిగించి చంపేవే చంపే నన్ను అని మళ్ళీ దగ్గరికి తీసుకుని గట్టిగా దగ్గరికి లాక్కోవడంతో ఇద్దరి పెదాలు ఇంచ్ దూరంలో ఆగిపోతే నోరు తెరుచుకుని నిద్రపోతున్న దితి మూతి ముద్దుగా అనిపించింది. ఈ అమ్మాయిలు మమ్మల్ని చంపడానికే పుట్టారా స్వామి అని కళ్ళు మూసుకుని ఎంత నిద్రపోదామని ట్రై చేసినా దితి పరిమళాలు ముక్కు దగ్గర తిరుగుతూ ఉంటే ఇక తన వల్ల కాక ఏదైతే అదయిందని ఆమె పెదాలని అందుకుని ఆమె నడుం చుట్టేసి ఆమె అందం ఇంకాస్త రంజింపచేస్తూ నవనాడుల్ని ఉత్తేజితం చేస్తూ ఉంటే గట్టిగా ముద్దు పెట్టడం స్టార్ట్ చేసేసరికి కళ్ళు తెరిచి చూసి షాక్ అయిపోయింది పాప. టెక్నికల్‌గా అది వాళ్ళకి రెండవ ముద్దు కావడంతో షాక్ అవుతున్న ఆమెని ఏమాత్రం పట్టించుకోకుండా మెల్లగా 2 చేతులు పట్టుకుని ఇంట్రెస్టింగ్‌గా ముద్దు పెట్టడం మొదలుపెట్టేసరికి దితికి గుటకలు పడ్డం మొదలైంది. మెల్లగా ఆమె 2 చేతులు తన ఎడమ చేతిలోకి తీసుకుని కుడి చేతిని ఆమె నడుము పట్టుకుని దగ్గరికి తీసుకుంటూ ఉంటే అతని చేతిని ఆపేసింది దితి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.